అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ, మీరు తినే దాంట్లోనే ఒక ముద్ద పెట్టండి అమ్మా చాలు అంది రంగి. అది కాదే రంగి, ఇప్పుడు నాకే కటకటగా ఉంది. ఇక నిన్నేం పోషించగలను, జీతం ఏమివ్వగలను, నువ్వే చెప్పు అని వాపోయారు 75 ఏళ్ల సావిత్రమ్మ గారు. మీరు అనేది సబబే అమ్మా, కానీ నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదమ్మా. ఇష్టం లేదంటే ఎలాగే? పాపవాడు గంట నుండి నీకోసం ఎదురు చూస్తున్నాడు. పట్నానికి బస్సు కూడా వేళవుతుంది. వెళ్ళు నువ్వు ముందు. మీరెన్నైనా చెప్పండి అమ్మగారు, నేను వెళ్ళనంటే వెళ్ళను అని మొండికేసింది రంగి. అక్కడ నీ కొడుకు నీకు రోజు పంచభక్ష పరమాన్నాలు పెడతా అంటుంటే నాతో పాటు గంజి తాగుతా అంటావేంటే అని ఒక రకమైన బాధ విసుగు కలిపి అన్నారు సావిత్రమ్మ గారు. ఆడు ఎట్టే ఏ పరమాన్నాలు నాకొద్దు, ఇక మీరేం మాట్లాడకండి, నేను ఇక్కడే ఉంటా. పిల్లగాన్ని ఎల్లమని చెప్పొత్త ఆగండి అని ఇంటికి వెళ్ళడానికి అని వెనక్కు తిరిగింది. రంగి ఆగు, నీకు నా మాట అంటే లెక్కలేదా ఏమే అని కోపంగా అరిచారు సావిత్రమ్మ గారు. ఆ మాటకి వెనక్కి తిరిగి కళ్ళంట నీళ్లు తిప్పుకుని, నేను పుస్తె కట్టించుకుని ఈ ఊరొచ్చిన కాడ్నుంచి నాకు అమ్మైనారు. పేరుకి పనిదాన్ని అయినా సొంత బిడ్డ మాదిరి సేరదీసినారు. తాగుబోతు మొగుడితో పడలేక సావబోతున్న నన్ను కాపాడి నా బిడ్డకి చదువు చెప్పించారు. కట్టమన్న ప్రతిసారి నేనున్నా అన్నారు. నా మొగుడికి బుద్ధి చెప్పి నా కాపురం చక్కబెట్టారు. ఇవాళ నా బిడ్డ పట్టణంలో అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నాడన్నా, ఇవాళ నన్ను చూసుకుంటున్నాడు అన్నా అదంతా మీ సలవే అమ్మా. మరి నాకింత చేసిన మీ మాట కాక ఇంకెవరి మాట ఇంటా అమ్మా అని కన్నీరు పెట్టుకుంది రంగి. కర్రపోటుతో 2 అడుగులు ముందుకేసి, నేనేం చేసినా అది సాయం మాత్రమేనే రంగి, కానీ ఇలా నీకు అడ్డంకి కావడానికి కాదు అని తిరిగి కన్నీరు పెట్టుకున్నారు సావిత్రమ్మ గారు. రంగి కూడా ఏడుస్తూ సావిత్రమ్మని వాటేసుకుని, మీ కన్నీళ్లు నేను చూడలేను అమ్మగారు. అలా అని ఈ వయసులో మిమ్మల్ని అనాథలాగా వదిలేసి వెళ్ళలేను. నా మాట వినండి అమ్మా అని బతిమలాడింది. రంగిని వదిలి నువ్వు ఉన్నా లేకున్నా నేను అనాథనేనే రంగి. కట్టుకున్నవాడు అర్ధాంతరంగా వదిలేసిపోయినా కన్న బిడ్డల కోసం కడుపు కట్టుకుని ఈ సంసారాన్ని లాక్కొచ్చాను. వాళ్ళకి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేశాను. రెక్కలొచ్చాయి, ఎగిరిపోయారు. వాళ్ళ బిడ్డల చదువులు, పెళ్ళిళ్ళు, మనవళ్ళు అని ఆ వ్యాపకంలో పడిపోయారు. ఇక్కడ ఒక అమ్మ ఉన్నదన్న సంగతే మర్చిపోయారు. కాలు చెయ్యి కాస్త ఆడుతుంది కాబట్టి వచ్చి ఆ పెంచిన డబ్బులతో కాళ్ళం వెళ్ళదీస్తున్నాను. 2 నెలల నుంచి అవి కూడా లేవు. నాకే రేపటి రోజు ఎట్టా అని గుబులుగా ఉంది. ఇక నీకేం పెట్టేదే? అందుకే నేను పంపడం ఇష్టం లేకపోయినా వెళ్ళమంటున్నాను అని కళ్ళు ఒత్తుకున్నారు సావిత్రమ్మ. అది కాదమ్మగారు అని ఏదో చెప్పబోయిన రంగి మాట మొదలవకుండానే అమ్మ అన్న పిలుపు వినబడి గుమ్మం వైపు చూశారు ఇద్దరు. లోపలికి వస్తున్న రంగి కొడుకుని చూసి ఆశ్చర్యపోయారు. వీళ్ళ దగ్గరికి వచ్చిన రంగి కొడుకు సావిత్రమ్మ కాళ్ళకి దండం పెట్టాడు. తల నిమురుతూ చల్లగా ఉండరా బుల్లబ్బాయి అని దీవించింది సంతోషంగా. పైకి లేచి నవ్వుతూ, నా పేరు సూర్య, పెద్దామి మర్చిపోయి నాదా ఏంది అని పరిహాసం ఆడాడు సూర్య. చిన్నగా తలపై ముడుతూ, మర్చిపోలేదురా బడుద్దాయి అని నవ్వింది. ఎప్పుడు బుల్లబ్బాయి అని పిలిచినా ఇలాగే అనే సూర్య మాట గుర్తు తెచ్చుకొని, ఏంది సూర్యం ఇట్టా వచ్చావు, నేనే వస్తా అన్నానుగా అని కంగారు పడుతూ అన్నది రంగి. ఎక్కడ సావిత్రమ్మ గారిని వదిలి రమ్మంటాడు అన్న భయంతో. ఏం లేదులే అమ్మా, నాకు బస్కి టైం అవుతుంది, నేను ఇక బయలుదేరుతాను. అదే మీకు చెప్దామని అంటూ తన చేతిలో ఉన్న ట్రంకు పెట్టె తల్లి చేతికి అందించాడు. అది తీసుకుంటూ వెళ్ళడానికి మనసొప్పక బాధగా ఉంటే అంతలోనే తను ఒక్కడే వెళ్ళాలి అనడం గుర్తొచ్చి టక్కున కొడుకు కేసి కళ్ళ నిండా మెరుపుతో అంతకంటే ఎక్కువ ఆనందంతో చూసింది. తల్లి ఉద్దేశం అర్థమై అవును అన్నట్టు కళ్ళార్పి వాళ్ళనే అయోమయంగా చూస్తున్న సావిత్రమ్మ వైపు తిరిగి, ఇగో పెద్దామే, మా అమ్మని నీకు అప్పచెప్తున్నా, జాగ్రత్త. నేను మీ ఇద్దరిని చూడడానికి నెలకోసారి వస్తూనే ఉంటాను, జాగ్రత్త అని చెప్పాడు. ఆశ్చర్యంగా, అదేందిరా అలా అంటావు, మీ అమ్మని కూడా తీసుకుపోతా అన్నావు కదా అన్నారు సావిత్రమ్మ గారు. ఇప్పుడు కాదులే పెద్దామే, మా అమ్మ బాధ్యత ఇక్కడ ఇంకా ఉంది, అది నేనే గుర్తించలేదు అని నొచ్చుకున్నాడు. మీ అమ్మ బాధ్యత అదేంటిరా, మీ నాయన లేడు, నీకా ఒక కుటుంబం చూపించింది, ఇంకేం బాధ్యత ఉంది? సావిత్రమ్మ భుజాలపై చేతులు వేసి, తన బాధ్యత ఇంకా ఉంది బామ్మ, అది ఇదిగో అంటూ కళ్ళతోనే నువ్వే అన్నట్టు సావిత్రమ్మకి సైగ చేశాడు. కళ్ళల్లో నీళ్లు చేరగా సూర్యమంటూ ఇంకా మాట్లాడలేక మూగబోయింది సావిత్రమ్మ. కన్నీరు తుడిచి, బామ్మ ఎందుకు ఆ కన్నీళ్ళు? నీకెవరూ లేరని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీకు నీ బిడ్డలాంటి మా అమ్మ నేను ఉన్నాం. ఒకప్పుడు నువ్వు మమ్మల్ని ఆదుకున్నావు. ఇప్పుడు నీ పరిస్థితి బాగా లేకపోతే మేము నిన్ను చూసుకోలేమా ఏమిటి? నువ్వు మా అమ్మకి ఏం జీతాలు ఇవ్వనక్కర్లేదు. నీకు ఇష్టం ఉండదని ఇన్నాళ్ళు తీసుకుంది, కానీ తనకి నీ దగ్గర రూపాయి తీసుకోవడం కూడా ఇష్టం లేదు. మా అమ్మ నీ దగ్గర నుండి తీసుకున్న ప్రతి రూపాయి మా దేవుడి మందిరంలో ఆ శ్రీనివాసుని పాదాల దగ్గర భద్రంగా ఉంది అని తనతో తెచ్చిన ఆ డబ్బుని తీసి రంగి చేతికి ఇచ్చాడు. ఆ డబ్బుని తీసుకుని కళ్ళకి అందుకుంది రంగి. బామ్మ, నువ్వు ఎలాంటి మొహమాటానికి పోకు, మా అమ్మని నా బిడ్డ అనుకుంటూ అని
చాలాసార్లు నాతో అన్నావు కదా, గుర్తుందా? అవునన్నట్టు తలూపిన సావిత్రమ్మని చూసి నవ్వి, అందుకే నీ బిడ్డ నీకు ఈ ముదిమి వయసులో నీకు సాయంగా వచ్చింది. కాదనుకు, మా అమ్మ అవసరం నీకు ఇప్పుడే కావాలి. ఇలాంటి స్థితిలో నిన్ను వదిలి వెళితే మాకంటే స్వార్థపరులు ఈ లోకంలోనే ఉండరు. మా అమ్మ ఇక ఇక్కడే ఉంటుంది, ఈ ఇంట్లోనే ఉంటుంది, నీకు ఇష్టం లేకపోయినా సరే అన్నాడు. అతని మాటలకు ఇంకా ఆలోచనతోనే ఉన్న సావిత్రమ్మని చూసి, మా అమ్మని నువ్వేం ఊరికే ఉంచుకోవద్దులే పెద్దామే అని నవ్వి తన జేబులో నుండి ఒక కాగితం తీసి సావిత్రమ్మ చేతిలో పెట్టి, ఇది నీ పెన్షన్ కాగితం బామ్మ. రేపు పంచాయతీ గుమస్తా వస్తాడు, ఇవ్వు. రేపు నెల నుండి నీకు పెన్షన్ వస్తుంది. అప్పటిదాకా ఈ డబ్బు వాడుకోండి. మీకు ఏ సమయంలో ఏ అవసరం వచ్చినా నాకు ఒక్క ఫోన్ చేయండి చాలు. నేను మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను అని చెప్పాడు. చేతిలో ఉన్న కాగితాన్ని చూసుకుంటూ, ఎప్పుడో చేసిన మాట సహాయానికి ఇంత మూల్యమా అని ఇద్దరి వైపు ఆరాధనగా చూసింది సావిత్రమ్మ. ఏమీ మాట్లాడలేక, మాటలు కూడా రాక. సరే బామ్మ, అమ్మ నేను వెళ్ళొస్తాను, నాకు బస్ టైం అయ్యింది. ప్రేమగా సూర్యం తల నిమిరి, మళ్ళీ జన్మ అంటుంటే నీ కడుపునే పుడతాన్రా సూర్యం అని ప్రేమగా సూర్యాన్ని హత్తుకుంది ముసలావిడ. ఆవిడ చుట్టూ చేతులేస్తూ, సూర్యం కాదు పెద్దామే, బుల్లెబ్బాయి అని చీరబోయిన గొంతుతో అన్నాడు సూర్యం. వాళ్ళిద్దరినీ కన్నార్పకుండా చూస్తూనే కొడుకు మంచి మనసుకి మనసులోనే మురిసిపోయింది రంగి. సావిత్రమ్మను వదిలి ఇంకో వారంలో నీ బిడ్డలు, మనవాళ్ళు, మునిమనవాళ్ళు అంతా నీ ముందు ఉంటారు. ఇంకా దిగులు పెట్టుకోబాకు. వద్దురా, నా కోసం వాళ్ళ దగ్గర నువ్వు తగ్గడం నాకు ఇష్టం లేదు సూర్యం. నాకు మీరు మీ ఆత్మీయతే చాలు. పేరుకు తగ్గట్టు 10 మందికి ఇలానే మంచి చేస్తూ ఉండు నాన్న. ఆ మంచి నిన్ను చల్లగా ఉండేలా చేస్తుంది. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పింది. సరే అని తలూపి తల్లికి కూడా చెప్పి వెళ్ళిపోయాడు సూర్యం. కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డ రంగిని చూసి, ఏంటే రంగి, తుమ్మ ముద్దులాగా అలా నిలబడ్డావు? వెళ్ళి పెరట్లో చెట్టుకు నీళ్లు పోయిపో అని గదిమింది సావిత్రమ్మ. సావిత్రమ్మ మాటకి వెనక్కి తిరిగి, ఇదిగో పెద్దమ్మగారు, ఏంటి నోరు పెంచుతున్నారు? ఇలా అయితే నేను పని మానేసి పోతా. ఏమనుకున్నారో అని ఇంకా గట్టిగా రెట్టించింది రంగి. ఏంటి నన్నే బెదిరిస్తున్నావు? నా మనవడికి ఒక్క ఫోన్ చేస్తాను అంటే నీ ఉద్యోగం ఊడిపోద్ది, ఏమనుకున్నావో అని ఇంకా గట్టిగా అరిసింది సావిత్రమ్మ. ఏది చెయ్యండి, నేను చూస్తా అంటూ మీదకి పోతుంది రంగి. ఏమేమి గోల, ఎన్నాళ్ళకి ఆగుద్ది? ఏ రోజున ఇదే తగు. 40 ఏళ్ల నుండి చూసి చూసి ఇసుగుపడుతుంది అని గోడ దగ్గర నిలబడి అరుస్తున్న పక్కింటి కాంతమ్మ మాటలకి ఆగి, మధ్యలో మీకేం నొప్పి? అమ్మా, మాకు 100 ఉంటాయి, మీకెందుకు? మీరు వెళ్ళి ఆ పక్కింటి కామాక్షి అమ్మతో ముచ్చట్లు పెట్టుకోపండి అని అరిసి చెప్పి కోపంగా తన వైపే చూస్తున్నాం సావిత్రమ్మని చూసి చెవి వెనక గీక్కుంటూ హీ అంటూ పిచ్చి నవ్వు నవ్వింది రంగి. రంగి హావభావాలు చూసి కోపం నటించలేక పెద్దగా నవ్వింది సావిత్రమ్మ. ఆమె నవ్వుని చూసి తన నవ్వుని కూడా జత కలిపింది రంగి. ఎంత సాయం అన్నది కాదు, ఎంత మంచి మనసు అన్నది ముఖ్యం దేనికైనా.